ఫ్రెండ్స్ నేను టాటా పంచ్కి అయితే ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే ఇస్తున్నా. ఇది చూడండి, కంపెనీకి వచ్చిన ఫ్లోర్ మ్యాట్ అయితే బరుసుగా ఒక వెరైటీ ఉంటుంది అనమాట. అంటే దాంట్లో ఏమైనా పడ్డా, దుమ్ము పడ్డా కానీ లేకపోతే ఏదైనా మట్టి పడ్డా కూడా మీకు క్లీన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఓన్లీ మీకు వ్యాక్యూమ్ క్లీనర్ అట్లాంటివి ఉంటేనే, అది హై ప్రెషర్ వాటి ఉంటేనే ఇట్లా క్లీన్ చేయలేస్తాం. కానీ మామూలుగా అయితే చేతితోటి తీయడం అట్లా తీయడం చాలా కష్టం. సో ఫుల్ మ్యాటింగ్ అయితే వేపిస్తున్నాం. చూడండి, క్లీన్గా అయితే చేస్తారు వ్యాక్యూమ్ క్లీనర్ తోటి. నేను ఈ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే షోరూమ్లో అయితే వేయించలేదు. అక్కడైతే నాకు 5500కి ఎక్కువనే చెప్పారు. సో నేనైతే బయట మార్కెట్లో అయితే వేయించాను అనమాట. సో నాకు 4000 to 4500 మధ్యలో అయితే పడింది అనమాట. మంచి డబల్ స్టిచ్ ఉన్న ఫ్లోర్ మ్యాట్ అయితే దొరికింది. సో టోటల్గా లోపల మొత్తం దానికి ప్లస్ డిక్కీ మ్యాట్ కూడా వాళ్ళు ఇస్తారు అనమాట. కాబట్టి క్వాలిటీ కూడా బాగానే ఉందని నేనైతే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు టోటల్గా క్లియర్ చేసి అంటే క్లీన్ చేసేసి మొత్తం. సో ఇట్లా జస్ట్ స్టిక్ అంటే గమ్ముతో స్టిక్ ఏం చేయట్లేరు. ఇట్లా జస్ట్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా దానికి ఆల్రెడీ కంపెనీ మ్యాట్ ఉంది కదా, దానికి అతికిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా అయితే ఉంది. సో ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసి ఎక్కడైనా కటింగ్ చేయాల్సి వస్తే అక్కడక్కడ చిన్న కటింగ్స్ చేసేసి టోటల్గా సెట్ అయితే చేస్తుర్రు. యాక్చువల్గా నాకు ఇట్లా టోటల్గా మొత్తం కారు సీట్లు పీసి మొత్తం ఈ విధంగా చేసేసి ఫ్లోర్ మ్యాట్ వేపియాలంటే నాకు కొంచెం నచ్చలేదు. అందుకనే నేను ఫ్లోర్ మ్యాటింగ్ వేపియాలా వద్దా అనేది చాలా ఆలోచించాను అనమాట. కాకపోతే నాకేమనిపించింది అంటే కొంచెం టాటా బండ్లు అయితే కంపల్సరీ ఈ విధంగా వేయించుకోవాలి. ఎందుకంటే రస్ట్ అనేవి ఎక్కువ పడుతుంటాయి టాటా బండ్లు అనేది నేను ఫీడ్బ్యాక్ విన్నా. కాబట్టి సో మన చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఏమన్నా పారవేసినా ఇట్లా మనకి కంపెనీ మ్యాట్లల్లో ఆల్రెడీ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ పడ్డా కూడా పీల్చుకుంటాయి అనమాట. పీల్చుకొని ఎమ్మటే ఆరిపోకుండా ఉంటే అడుగున అట్లా తడి ఉండి మళ్ళీ రస్ట్ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఆ స్మెల్ కూడా బ్యాడ్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి నేను కంపెనీ ఫ్లోర్ మ్యాట్ బదులు ఇక దానిపైన ఈ విధంగా ఇక ధైర్యం చేసి వేయించాను అనమాట. సో టోటల్గా మొత్తం సెట్ చేసి అన్నీ ఈ విధంగా ప్లాస్టిక్ అయితే అడ్జస్ట్ అయితే చేస్తుండు. సో మీరు కూడా టాటా బండ్లు ఏవి తీసుకున్నా కూడా కంపల్సరీ అయితే వేయించుకోండి. అట్లానే కొంతమంది ట్రావెల్కి పెట్టుకుంటారు కదా, వాళ్ళైతే కంపల్సరీ వేయించుకోవాలన్నమాట. మామూలుగా ఎక్కువ తెగిన వాళ్ళు అయితే అవసరం లేదు. అది ఎవరికి టాటా కాకుండా వేరే బండ్లు అయితే వాళ్ళకి అవసరం లేదు. టాటా బండ్లు అయితే మాత్రం ఏదైనా కంపల్సరీ వేయించుకొని అయితే నా సజెషన్. మీకు ఇట్లా ఫుల్ మ్యాటింగ్ వేయించడం ఇష్టం లేదు అనుకుంటే మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. అది ఏంటంటే 3D మ్యాట్స్ అయితే ఉంటాయి అనమాట. GFX తీసుకున్నాను నేను. అవి 80 to 90% అయితే కవర్ చేస్తాయి మొత్తం. సో మీకు సందులలో గొంతులలో కూడా కొంచెం అటు ఇటు కనిపిస్తాయి. సో అవి కవర్ చేయకపోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాయి అనమాట. సో మీకు ఫుల్ మ్యాటింగ్ అవసరం లేదనుకున్న వాళ్ళు అవి అయితే తీసుకోవచ్చు. అవి పంచ్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి అనమాట. సో చాలా బాగా అనిపించినాయి నాకైతే. ఆ వీడియో కూడా చేసిన, మీరు ఒకవేళ చూడకుంటే ఒకసారి అయితే చూడండి. టాటా పంచ్ సంబంధించిన మొత్తం ఫుల్ రివ్యూస్ అవన్నీ కూడా బ్లాగ్ ఛానల్ అయితే చేసిన అనమాట. అందులో పెట్టిన వీడియోస్ అవి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కంచి అయితే ఒకసారి చెక్ చేయండి. సో అన్బాక్సింగ్లో అట్లాంటి రివ్యూలు అవన్నీ కూడా ఈ ఛానల్ అయితే వస్తాయి అనమాట. సో ఇదండి ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ యొక్క డీటెయిల్ రివ్యూ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.